ఆ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి పౌష్టికారం కూడా అందించాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే విద్యార్థులు చెప్పకపోవడం కొన్ని కొన్ని ఏమంటే మీరు చెప్పరు, తర్వాత మేడమ్స్ తర్వాత అమ్మాయిలు పాపం చెప్పుకోలేకపోతున్నారు. చెప్పండి అమ్మా, మీరు ఏమైనా ఉంటారో చెప్పండి మేడం. ఓకే, డోంట్ వరీ, భయపెట్టకట్లా. మీకు బెడ్షీట్స్ మంచిగా ఉన్నాయారా? బ్లాంకెట్స్ ఉన్నాయి, ఇబ్బంది ఏం లేదు. మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే కూడా టీచర్స్ అండి, పేరెంట్స్కి చెప్పండి, వాళ్ళు సాల్వ్ చేస్తారు. అంటే వాళ్ళైనా మన కోసమే పనిచేస్తారు. కాకపోతే అప్పుడప్పుడు పైనుంచి గవర్నమెంట్ నుంచి వచ్చేటి అవి రాకపోవడంతో ఇబ్బంది అవుతుంది అన్నట్టు, అంతే. బుక్స్ కానీ ఏవి కానీ ఇప్పుడు ఎక్కువ ఉన్నాయనుకో అందరూ అన్ని ఇస్తారు కదా, వాళ్ళకు కూడా ఇబ్బందులు ఉన్నాయి, మనకు కూడా ఇబ్బందులు ఉన్నాయి. కాకపోతే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ప్రాబ్లం ఉంటే మాత్రం చెప్పాలి. టీచర్కి రాసి ఇవ్వండి, పేరెంట్స్కి చెప్పండి, చెప్తే అందరం కలిసి పరిష్కారం చేస్తాం, అంతే. వేరే మేము ఉన్నదే మీకోసం, అర్థమవుతుంది కదా. సో అది ఇంపార్టెంట్. చెప్పకపోతే తెలియదు అనమాట, చెప్తే తెలుస్తుంది. మీకు స్టోరీ చెప్పాలా మంచిది. ఒకరోజు ఏమవుతుందట అంటే, ఒక ఆయన బజార్కి వెళ్ళి ఇంటికి వస్తుంటాడు అనమాట. వస్తుంటే తోవలో ఆయనకు మాట్లాడే చిలుక కనిపిస్తుంది. మంచి మాట్లాడుతుంటుంది, పద్యాలు పాడుతుంటుంది, పాటలు పాడుతుంటుంది, మంచి సో ఆయన ఇంట్రెస్ట్ ఫీల్ అయ్యి ఆ చిలుకని తీసుకొని ఇంటికి వెళ్తాడు. తీసుకొని ఇంటికి వెళ్ళి చిలుకని అక్కడ పెట్టేసి సరే ఫ్రెష్ అయ్యి వద్దాం, స్నానం చేసి వద్దామని వెళ్తాడు. ఆయన వచ్చే లోపల వాళ్ళ ఆవిడ మంచి వంట చేసి పెట్టి ఉంటుంది అనమాట. మంచి స్మెల్ వస్తుంటుంది. ఏం చేసినావు, ఇంత మంచి స్మెల్ వస్తుందని అడుగుతాడు. నువ్వే రాంగ చిలుక తెచ్చినావు కదా, వండి పెట్టినా అంటాడు. ఆయన షాక్ అవుతాడు. ఒకసారి మాట్లాడే చిలుక అట్లా ఎట్లా వండి పెట్టినావు నువ్వు అంటే, ఆమె అంటది, చూడబ్బా నువ్వు మాట్లాడే చిలుక అంటున్నావు కదా, మరి పంజరంలోంచి నేను బయటికి తీసిన, అప్పుడు మాట్లాడలేదు. దాని రెక్కలు ఇరిచి కట్టిన, అప్పుడు మాట్లాడలేదు. మీద కత్తి పెట్టి కోస్తున్నా, అప్పుడు మాట్లాడలేదు. నాకు మాట్లాడే చిలుకని ఎట్లా తెలుస్తుంది? మరి మాట్లాడితే టైంలో మాట్లాడితే ప్రమాదం నుంచి బయటపడేది కదా, అర్థమవుతుందా? టైం అది మాట్లాడితే ప్రమాదంలోకి వెళ్ళి బయటపడిపోయేది. అమ్మ నేను మాట్లాడితే ఆ చిలుక అంటే బయటపడేది, కానీ ఆమె చిలుక మాట్లాడలేదు కాబట్టి అయిపోయింది అనమాట. సో మనం కూడా ఏంటంటే సమస్య ఉంటే చెప్పాలి, చెప్పలేదు అనుకో అది పెద్దదవుతుంది. టీచర్స్ అయినా మనకే హెల్ప్ చేస్తారు, పేరెంట్స్ అయినా మనకే హెల్ప్ చేస్తారు. చెప్పాలి కంపల్సరీ. లేదా అప్పుడప్పుడు ఇట్లా అన్నలు ఎవరన్నా వస్తే కూడా చెప్పండి, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే మేము అందరం చేసేది ఎందుకురా, ఇప్పుడు మీరే రేపు ఫ్యూచర్ కదా. సో మీరు బాగుండాలి, మీరు బాగా చదువుకోవాలి అని మా తాపత్రయం అనమాట, అంతే, వేరే ఏం లేదు. సో అట్లా మాట్లాడాలి, టైంకి మాట్లాడాలి. సేమ్ బాగా చదవాలి, బాగా ఆడుకోవాలి, బట్ ఎట్ ద సేమ్ టైం ఇష్యూ ఉంటే కూడా చెప్పాలి. చెప్తేనే అందరికీ తెలుస్తుంది అనమాట. అట్లా భయపడద్దు. అర్థమవుతుందా? ఎట్లా ఉంది స్టోరీ? అర్థమైందా? ఇప్పుడే కాదు, లైఫ్లో ఎప్పుడైనా మాట్లాడాలి, ఓకేనా? ప్రాబ్లం ఉన్నప్పుడు ఖచ్చితంగా మాట్లాడాలి, అది చాలా ఇంపార్టెంట్. ఎస్పెషలీ ఆడపిల్లలకి ఒకటి నేను చెప్తా, రిపీట్ చేయండి. బీ బ్రేవ్. బి అంటే బ్రేవ్ అనాలి. బి గట్టిగా బి అంతే. అదొక్కటి చాలు మనకు ఆడపిల్లలకి, ఇంకేం అవసరం లే. మంచి చదువుకోవాలి, ధైర్యంగా ఉండాలి, సరిపోతుంది. హ్యాపీగా మన ఉద్యోగం, మన డబ్బు మనం సంపాదించుకుంటే మన లైఫ్ మనకు చాలా బాగుంటుంది.